ఎన్ఎస్ఎంఈ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్స్ లో ధమాకా సృష్టిస్తోంది. మంచి మౌత్ టాక్ తో పాటు బుకింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన చూపిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 6,44,000కు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. రిలీజ్ రోజు 3,11,000కు పైగా టికెట్లు బుక్ అవ్వడం పవన్ మేనియా ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్లలో భారీ రచ్చ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షోలో మార్చి 17న 1,16,000కు పైగా, మార్చి 18న 2,17,000, మార్చి 19న 3,11,000కు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. మొత్తం 3 రోజుల్లో 6,44,000కు పైగా టికెట్లు బుక్ అవ్వడం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే సంకేతాలు ఇస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్కు తగ్గినట్లుగా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిమానులు థియేటర్ల వద్ద భారీగా హాజరవుతున్నారు. లాంగ్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు కొట్టే అవకాశం ఉంది. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోకి అడుగు పెడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం గల్లీ అనే వెబ్ సిరీస్ లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ఈ సిరీస్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుధీర్ బాబు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం గల్లీ అనే వెబ్ సిరీస్ను చేస్తున్నాడు. ఈ సిరీస్లో సుధీర్ బాబు ఇప్పటి వరకు ఎవరూ చూడని సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. ఫిట్నెస్కు పేరుగాంచిన సుధీర్ బాబు ఈ సిరీస్ కోసం శక్తివంతమైన సబ్జెక్టును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టుతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఉగాది పండుగ సందర్భంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీతో కలిసి సిద్ధు కొత్త సినిమాను ప్రకటించారు. అనిల్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఉగాది పండుగ రోజున సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమాకి సంబంధించిన భారీ ప్రకటన వచ్చింది. నాగవంశీ తన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిద్ధుతో కొత్త సినిమాను ప్రారంభించాడు. హైదరాబాద్లో ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ప్రభాస్, సాహో చిత్రానికి కో రైటర్గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ చేతిలో బాడాస్, స్వరూప్, RSJ దర్శకత్వంలో ఒక చిత్రం, ఇప్పుడు అనిల్ కుమార్ ప్రాజెక్టు కలిపి 3 సినిమాలు ఉన్నాయి. ఇతర నటీనటులు, సాంకేతికత నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు సినీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రామ్ చరణ్ వంటి సినీ దిగ్గజాలు ఈ వేడుకకు తరలివచ్చారు. హైదరాబాద్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ ప్రదర్శన చూపిన కళాకారులు, సాంకేతికత నిపుణులకు ఈ అవార్డులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సినిమా సమాజంపై చూపే ప్రభావాన్ని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దిల్ రాజు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్ వంటి స్టార్లు హాజరయ్యారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. గత కొన్ని రోజులుగా అనుష్క శెట్టి వివాహం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నారని కొన్ని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై అనుష్క టీం తీవ్రంగా స్పందించింది. వ్యక్తిగత జీవితంపై అనవసర ఊహాగానాలు, వయస్సును హైలైట్ చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహిళా నటీనటుల విషయంలో మాత్రమే ఇలాంటి వివక్ష ఎందుకని ప్రశ్నించింది. అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చిన వార్తలపై ఆమె టీం గట్టిగా స్పందించింది. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నారని వచ్చిన కథనాలను ఖండించింది. అధికారిక సమాచారం లేకుండా వ్యక్తిగత జీవితాన్ని హెడ్లైన్స్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా అనుష్క వయస్సును పదే పదే హైలైట్ చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వివక్ష మగ నటుల విషయంలో ఎందుకు కనిపించదని ప్రశ్నించింది. వ్యూస్ కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం జర్నలిజం కాదని గుర్తు చేసింది. అనుష్క తన ప్రతిభతో, హుందాతనంతో కెరీర్ నిర్మించుకుందని, వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటుందని చెప్పింది. పెళ్లి వ్యక్తిగత విషయమని, నటీనటులకు సరైన గౌరవం ఇవ్వాలని ఆమె టీం కోరింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ ది రివెంజ్ సినిమా తుఫాన్ సృష్టిస్తోంది. అరితిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై టాలీవుడ్ అగ్ర హీరోలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు ఈ చిత్రాన్ని బాగా ప్రశంసించారు. ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిందో ఇక్కడ అర్థమవుతోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ ది రివెంజ్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. ఓపెనింగ్ డే నుంచే భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్స్ ఒక్కసారిగా ప్రశంసలు కురిపించడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారతీయ ప్రేక్షకులకు అద్భుత సినిమా అందించిన టీంకు బిగ్ సెల్యూట్ అని పేర్కొన్నారు. మహేష్ బాబు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, రణబీర్లో కొత్త వెర్షన్ వెలికి తీశారు అంటూ స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలన్నారు. అల్లు అర్జున్ దేశభక్తి అంశాలను హైలైట్ చేస్తూ ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా అని చెప్పారు. విజయ్ దేవరకొండ భారత మాతాకి జై అంటూ భావోద్వేగంతో స్పందించారు. బాలీవుడ్ సినిమాకి టాలీవుడ్ స్టార్స్ ఇంతలా సపోర్ట్ చేయడం ఈ చిత్రం ఇచ్చిన ఇంపాక్ట్ను చూపిస్తోంది. కాంతారా సిరీస్ సూపర్ హిట్ అయిన తర్వాత రిషబ్ శెట్టి ఇన్స్టాగ్రామ్లో హోమ్లే ఫిల్మ్స్ కాంతారా అఫీషియల్ పేజీలను అన్ఫాలో చేయడం నెట్టింట దుమారం రేపుతోంది. హిట్ సినిమా తర్వాత నిర్మాణ సంస్థతో మరింత అనుబంధం పెరిగే సందర్భంలో ఇలాంటి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక ఏదైనా విభేదాలున్నాయా అని అభిమానులు చర్చిస్తున్నారు. రిషబ్ లేదా హోమ్లే ఫిల్మ్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి హోంబళే ఫిల్మ్స్ కాంతారా అఫీషియల్ పేజీలను అన్ఫాలో చేయడం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కాంతారా తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా అయినప్పటికీ ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హిట్ సినిమా తరువాత నిర్మాణ సంస్థతో సంబంధాలు మరింత బలపడతాయి. కానీ ఇక్కడ జరిగినది భిన్నంగా ఉంది. దీని వెనుక నిర్మాణ సంస్థతో విభేదాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సాధారణ సోషల్ మీడియా క్లీనప్ అని చెబుతున్నారు. అయితే సొంత సినిమా పేజీని అన్ఫాలో చేయడం అంత సాధారణం కాదని మెజారిటీ అభిప్రాయపడుతున్నారు. కాంతారా 2 హిట్ అయిన తరువాత తదుపరి భాగాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామం వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఉచిత విద్యా ప్రాజెక్ట్ గురించి చెప్పడం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన సంకల్పాన్ని వెల్లడించారు. సూర్య అగరం ఫౌండేషన్ నుంచి స్ఫూర్తి పొంది పేదలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా అవసరం ఉన్న చోట అందరికీ అండగా నిలవాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి రక్తదానంతో ప్రారంభించిన సామాజిక సేవా ప్రయాణం ఇప్పుడు ఉచిత విద్యా ప్రాజెక్టుతో మరో అడుగు ముందుకు వేస్తోంది. ఉగాది సందర్భంగా ఆయన ఇచ్చిన హింట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళ నటుడు సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదివిస్తున్న తీరు చూసి
తాను కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నానని చిరంజీవి చెప్పారు. రక్తదానం ప్రాణాలను కాపాడితే విద్య తరతరాల భవిష్యత్తును మారుస్తుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడ అవసరమైనా విస్తరించాలని సంకల్పించారు. త్వరలోనే రూపకల్పన విధి విధానాలను ప్రకటించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి సామాజిక హితం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. డంకీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ కింగ్ మూవీని పూర్తి చేసుకున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రం థియేటర్స్లోకి రానుంది. ఇప్పుడు కొత్త కథలు వింటున్న బాద్షా యాక్షన్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి రొమాంటిక్ ఫిల్మ్స్లపై దృష్టి పెట్టారు. ఫరా ఖాన్తో మై హూనా 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన వయస్సును దృష్టిలో ఉంచుకొని మెచ్యూర్డ్ లవ్ స్టోరీలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాతో యాక్షన్ జోనర్లో మరోసారి రాణిస్తున్నారు. ఈ చిత్రం ఫినిషింగ్ దశలో ఉంది. డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్టులు చూస్తున్నారు. ఫరా ఖాన్తో మై హూనా 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో ఈ కాంబో 3 సూపర్ హిట్స్ ఇచ్చింది. 60 ఏళ్లలోకి అడుగుపెట్టిన షారుఖ్ ఇకపై యాక్షన్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వనున్నారనుకుంటున్నారు. శరీరానికి ఓవర్లోడ్ కాకుండా రొమాంటిక్ డ్రామాలు చేయాలని భావిస్తున్నారు. మెచ్యూర్డ్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ కంటెంట్తో ఉండాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఫరా ఖాన్ మూవీతో పాటు మరో బిగ్ బడ్జెట్ రొమాంటిక్ ప్రాజెక్టుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఫరా ఖాన్ మూవీ షూటింగ్ మొదలవుతుందని, నెక్స్ట్ ఇయర్ ఇంకో లవ్ స్టోరీతో సెట్స్ పైకి వెడతారని బీటౌన్లో టాక్ నడుస్తోంది. నటి పూనం బాజ్వా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. అమ్మాయిలతో ప్రయాణించే యువత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఆమెను రాణిలా భావించాలని, అందం, ప్రేమ, శక్తిని అభినందించాలని చెప్పారు. మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని, ముఖ్యంగా ఇతర అమ్మాయిల విషయాలను మర్చిపోరని హెచ్చరించారు. ఈ సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది. పూనం బాజ్వా తెలుగు, తమిళ, ఇతర భాషల్లో నటించిన గ్లామరస్ హీరోయిన్. పరుగు, బాస్ సినిమాలలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అభిమానులతో ఆమె ఆసక్తికర సలహా ఇచ్చారు. స్నేహితురాలు, ప్రేయసి లేదా భార్యగా కలిసి ప్రయాణించే అమ్మాయిని రాణిలా భావించాలని చెప్పారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలని సూచించారు. చాలా మంది యువత అన్నీ మర్చిపోతారని అనుకుంటారని, కానీ మహిళలు ఏమీ మర్చిపోరని హెచ్చరించారు. ముఖ్యంగా ఇతర అమ్మాయిల విషయాలను మర్చిపోరని, అందుకే అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని సలహా ఇచ్చారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.